హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మన ఛానల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సాయి కన్నం గారు మనతో కూర్చున్నారు. సో అమ్మని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ప్రజెంట్ అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి జానీ మాస్టర్ విషయంలో విచారణ జరుగుతున్న ఈ టైంలో దానికి సంబంధం లేకుండా బయట చర్చలకి చాలా విరుద్ధంగా మాట్లాడుతున్నారు. బయట చర్చలు అయితే ఎవరి ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకరేమో మంచోళ్ళు అంటున్నారు, ఒకళ్ళేమో చెడ్డ అంటున్నారు. వీళ్ళకి తెలిసే అంటున్నారా, కావాలని సపోర్ట్ చేస్తున్నారా, ఎట్లా చూడాలి? కానీ అసలు లోపల జరిగేది వేరు, ఎవరికి తెలియదు. ఎందుకంటే విచారణ ఎవరికి బయటకు రిలీజ్ చేయరు కాబట్టి. సో దాని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు ఊహాగానాలతోటి సపోర్టు, అమ్మాయికి సపోర్ట్ చేసే వాళ్ళు కొందరు, అబ్బాయికి సపోర్ట్ చేసే వాళ్ళు కొందరు ఉండి ఉండొచ్చు. కానీ వన్స్ ఇట్ ఈస్ గాన్ టు లా అండ్ ఆర్డర్, నెక్స్ట్ ఇట్ విల్ గో టు కోర్ట్. నోబడీ ఈస్ హ్యావింగ్ ఎనీ రైట్ టు డిస్కస్ అబౌట్ దట్ మ్యాటర్. డిస్కస్ వరకు పర్లేదమ్మా, డెసిషన్ చెప్పేస్తున్నారు కదా ఆయన మంచివాడు. ఇక్కడ ఏమిటి అంటే వ్యక్తిగత దూషణ భూషణలు అనేటువంటివి మానవ నైజాలండి. ఇప్పుడు మీ వల్ల నాకు ఏదైనా ఉపయోగము జరిగింది అనుకోండి, నా దృష్టిలో మీరు ఉత్తమోత్తముడు అనుకోండి, నేను నమ్మను అనమాట. ఎవరెన్ని చెప్పినా అతను చాలా ఉత్తముడు, అతను పురుషోత్తముడు, చాలా మంచి సుగుణవంతుడు అనే చెబుతాను. అయితే ఎవరైతే బాధింపబడిందో ఆ బాధితురాలికి మాత్రమే అతనిలో ఉన్న రెండో కోణము, ఆ వికృత కోణము గురించి తెలుస్తుంది. అది ఆవిడ సమయం వచ్చినప్పుడు, ఇప్పుడు పోలీసులకి చెప్పుకుంది, సమయం వచ్చినప్పుడు కోర్టులో జడ్జి గారి ముందు కూడా ఆవిడ యొక్క వాంగ్మూలం ఇవ్వవలసి ఉంటుంది. అలాగే అక్కడ వాదోపవాదాలు అవన్నీ జరుగుతాయి, అక్కడ స్టేట్మెంట్లు అవి తీసుకుంటారు. అప్పుడు అన్ని జరిగిన మీదట నిజ నిర్ధారణ చేసి జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు. ఎవరు దోషి అనేది జడ్జి గారు తేలుస్తారు. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ లోపల పబ్లిక్ మాట్లాడుకునేది ఏమిటి అంటే, వారికి జానీ గురించి ఉన్నటువంటి సదభిప్రాయాన్ని మాక్సిమం తెలియపరచడానికి పాపం తాపత్రయపడుతున్నారు. తప్పులేదు, అతని యొక్క మంచితనాన్ని మాత్రమే వాళ్ళు తెలిసి ఉండి ఉండొచ్చు వాళ్ళకి. అందుకని అదే 1000 నోళ్ళ వాళ్ళు పొగుడుతున్నారు, ఆయన మంచివాడు, ఆయన మంచివాడు, ఆయన మంచివాడు, ఆయన ఒకరికి సహాయం చేసేవాడే తప్ప హాని చేసేవాడు కాదు అని. మేబీ రైట్, బట్ అతని వల్ల గాయపడిన, బాధపడిన, హింసింపబడిన, మానభంగం కాబడినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి తన 16-17 ఏళ్ల వయసు లోపల, అంటే మైనర్ బాలికగా ఉన్నప్పుడు అతని చేత మానభంగానికి గురి కాబడి ఉన్నాను అని కంప్లైంట్ ఇచ్చింది. అది ఆ కంప్లైంట్లో ఎంత వాస్తవాలు ఉన్నాయి అనేది తేల్చవలసింది కోర్టు వారు, న్యాయ నిర్ణేతలు, బాహ్య ప్రపంచంలో ఉన్నవాళ్ళు కాదు. ఇప్పటికీ కూడా సిగ్గుపడవలసిన విషయం ఏమిటి అంటే, ఒక ఆడపిల్ల నాకు అన్యాయం జరిగింది మొర్రో అని వచ్చి చెప్పుకుంటే అందులో నిజానిజాలు ఏమిటి అనేది విచారించకుండా, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా, అతను మంచివాడు, నువ్వే దుర్బుద్ధితో అతని మీద ఈ రకంగా ఎలిగేషన్స్ చేస్తున్నావు అని అంటున్నారు. మెయిన్ పాయింట్ అది చాలా శోచనీయం. పైగా చాలా మంది ఆడవాళ్ళు కూడా ముందుకొచ్చి అతను మంచివాడు, ఈ అమ్మాయే చెడ్డది, అతని పేరు డబ్బు చూసి అతనికి వచ్చినటువంటి స్థానము తను సంపాదించాలి అనే దుర్బుద్ధితోటి ఎవరో పెద్దవాళ్ళ అండ తీసుకొని, ఇంతకాలం టైం పట్టింది అమ్మాయికి, ఇండస్ట్రీలో ఎవరో పెద్దలు, పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు, దర్శకులు అమ్మాయికి అండగా ఉన్నారు.
రాజకీయ కుట్రకోణం కూడా ఉంది ఈ అంశంలో. ఈ రకంగా ఆ అమ్మాయి ముందుకొచ్చి ఇప్పుడు ఎలిగేషన్స్ చేయడం ఏంటి, ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, ఇప్పుడు అతన్ని రోడ్డు మీదకి లాగడం ఏంటి, కోర్టుకి ఎచ్చడం ఏంటి, ఇప్పుడు అతన్ని పోలీసుల చేత అరెస్ట్ చేయించడం ఏంటి అని మాట్లాడుతున్నారు. అవునమ్మా. ఇది చాలా దౌర్భాగ్యం. మన దేశంలో ఆడదానికి ఏమాత్రము, ఆడదాని మాటకి కానీ ఆడదాని బాధలకి కానీ కారకులైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ గురించి చెప్పుకునే స్వేచ్ఛ స్వతంత్రం కూడా లేదా? ఆ నేరం జరిగిన వెంటనే ఎందుకు రాలేదు, ఇన్నేళ్ళు ఏం చేసింది, ఇలా మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి అప్పటి పరిస్థితి ఏమిటి అనేది కూడా ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఆ అమ్మాయి అప్పటి పరిస్థితులు ఏమిటో ఫిలిం ఛాంబర్ వాళ్ళకి వెళ్ళి విన్నవించుకుంది. రిటర్న్గా కూడా రాసి వాళ్ళకి 1-2 సార్లు వెళ్ళి చెప్పుకుంది, రిటర్న్గా కూడా రాసి కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఆ అమ్మాయిని పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అనే సలహా అమ్మాయికి ఇవ్వడం జరిగింది. అదే వాళ్ళు ఆ మీటింగ్లో చెప్పారు కూడా స్పష్టంగా. ఇవన్నీ తెలిసి కూడా ఈ భజన గ్యాంగ్ ఉన్నారే, జాని 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 అని భజన చేస్తున్నారు. చెయ్యండి, మీరు జానీ గారి భజన చెయ్యండి, లేదా బాధితురాల గురించి భజన చేయండి, ఎవరి గురించైనా చెయ్యండి. కానీ ఇక్కడ ఒకళ్ళు బాధింపబడ్డారు, ఒకళ్ళు బాధించారు అనేది మాత్రము ఈ కేసులో ఉన్న విషయం. ఈ అంశాన్ని పోలీసు వారి సముఖానికి చేర్చింది కాబట్టి ఆవిడ, వాళ్ళు నిర్ధారిస్తారు, వాళ్ళు కోర్టుకి ఒప్పచెప్తారు. కోర్టు నిజాలు విచారించడం మీదట న్యాయ నిర్ణేత న్యాయము జడ్జిమెంట్ రూపంలో తెలియచెప్తారు. అంతవరకు ఓర్పుగా ఉండాలి కానీ జానీని దోషి అనకూడదు, జానీని దుర్మార్గుడు నేరస్తుడు అని కన్ఫర్మ్ చేయకూడదు. అలాగే ఆ అమ్మాయిని కూడా ఇప్పుడు ఏదో ఎవరి అండతోనో రెచ్చిపోతోంది, కంప్లైంట్లు ఇచ్చింది అని దుర్భాషలు ఆడకూడదు. ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మీరు కూడా ఒక ఆడవాళ్ళని గుర్తుంచుకోండి. మీకు అతని వల్ల ఎటువంటి లాభాలు మేళ్ళు జరిగినప్పటికీ, జరుగుతాయనే ఆశ ఉన్నప్పటికీ న్యాయం అనేది ఒకటి ఉంటుంది. చివరికి న్యాయమే గెలుస్తుంది, మర్చిపోవద్దు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, ఒక వరకు విశ్లేషణ చెయ్యొచ్చు. అంటే ఇంతకు ముందు ఒకసారి 6 నెలలు జైలుకి వెళ్ళారు, తర్వాత వచ్చారు, తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఇప్పుడు ఈ విషయం అయి బయటకు వచ్చిన తర్వాత ఇది ఒక వివాదం కింద తయారైంది. చర్చ కూడా చెయ్యొచ్చు. అంటే ఎంతవరకు ఏంటి, ఎంతవరకు ఏంటి, ఎందుకంటే ఒక చర్చ చేసినప్పుడు ఏమవుద్దండి, దానికి సంబంధించిన ఏదో ఒక డేటా అనేది వస్తుంది. ఇవి లేకుండా నేను అప్పుడు ఇలా చూశాను, అప్పుడు గురించే మాట్లాడుతున్నారు, ఇప్పుడు గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఆయన అప్పుడు అలా వచ్చారు, ఇలా చేశారు, ఇలా సాయం చేశారు, అలా చేశారు, కానీ అంటూనే ఆయన అలాంటోడు కాదు. ఇప్పుడు మంచి ముసుగులో చెడు దాగి ఉండకూడదని ఏమన్నా రూల్ ఉందా? బాహ్య ప్రపంచానికి అతను ఉత్తమోత్తముడు, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అనే మంచి ముసుగులో చాటుగా ఏమి చెడ్డ పనులు చేయడు అని మీకు తెలుసా? మీరు ఎలా చెప్పగలరు? తప్పు. ఒక నిర్ణయానికి రాకండి. నిజాలు నిరూపించబడ్డాక అప్పుడు అందరూ మాట్లాడండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఎన్నో వేల కేసులు ఇటువంటివి, స్త్రీల మీద జరిగిన అఘాయిత్యాలు, స్త్రీలని లైంగికంగా వేధించిన కేసులు, మానభంగం కేసులు, దుర్భాషలాడిన కేసులు, టీచ్ చేసిన కేసులు, అనేక విధాల వేధింపు కేసులు, అనేకము చూసి, అనేకము తెలుసుకొని, అనేక కేసుల్లో వాదించి, అనేక కేసుల్లో అనేక మంది మహిళలకు అండదండలుగా నిలిచి వాళ్ళకి న్యాయం జరగడానికి పోరాడినటువంటి మహా యోధురాలు సంధ్య గారు. ఆవిడ కన్నీటి పర్యంతమయ్యి వాస్తవాలన్నీ ఈ పిల్ల చెప్పుకుంటే, సాక్ష్యాధారాలను కూడా ఆ అమ్మాయి చూపించి ఇలా నేను బలి కాబడ్డాను అని చెప్పుకుంటే
వారు కూడా విశ్వసించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అనే స్థితి దాకా వాళ్ళందరూ వచ్చారు అంటే అంత ఈజీగా సలహా ఇవ్వరండి. ఎంతో కొంత నేరాలు ఇతనివి ఉండి ఉంటాయి, లేనిదే వాళ్ళు అంత సపోర్ట్ ఇవ్వరు. అంటే అది వాళ్ళ మధ్యలో సెటిల్ చేయలేము అంటే లిమిట్ దాటున్నది కాబట్టి వాళ్ళు సలహా ఇచ్చారని కూడా అనుకోవచ్చు కదా. అవునండి, అవును. ఇంకొకటి, అక్కడ ఉన్నటువంటి భరద్వాజ గారు కానీ, ఝాన్సీ గారు కానీ, మరో అడ్వకేట్ గారు కానీ వాళ్ళు కూడా తక్కువగా అంచనా వేయకూడదు. ఎంతో అనుభవంతో ఎన్నో కేసులు చూసి ఆ పరిశ్రమకు సంబంధించి లైంగిక వేధింపులు కానీ మరో రకంగా కానీ వేధింపబడుతూ బాధింపబడుతున్న అనేక మంది సమస్యల్ని వాళ్ళు గతంలో పరిష్కరించారు. పరిష్కారానికి వీలు లేనంత జటిలమైన పరిస్థితుల్లో ఉన్నవి పోలీసులకి రిఫర్ చేశారు. అదే ఇప్పుడు కూడా ఈ అమ్మాయి విషయంలో జరిగింది. అంత మాత్రాన వాళ్ళని కూడా వీళ్ళు తప్పుపడుతున్నారు. నేను కొన్ని ఛానల్స్లో చూశాను. అదే అని అంటున్నారు. అంటే మీకు నోరుందని ఎటు పడితే అటు మాట్లాడకూడదండి. కొంచెం ఓర్పుగా ఉండండి. ఇప్పుడు వ్యక్తులు సాటి వ్యక్తుల్ని అవమానించటము, దుర్భాషలాడటము ఇవి కొంచెం తగ్గించుకోవాలి. ఆవేశము ఎల్లవేళలా వర్కౌట్ అవ్వదు. అలాగే ఎవరైతే దోషిగా రిమాండ్లో ఉన్నాడో ఆ జానీ, అతని యొక్క అర్ధాంగి, ఆవిడ పేరు నాకు ఆయేషా గారు, ఆవిడ చాలా ఆవేశంగా సహజంగా తన భర్త ఏమిటి అనేది ఆవిడకి తెలిసినంత వరకు తెలుస్తుంది. ఆవిడకి కూడా తెలియకుండా భర్త చేసేటువంటి కొన్ని కార్యకలాపాలు ఉండొచ్చు, ఉండవు అని అనుకోవద్దు. ఆమె పబ్లిక్గా ఒక ఛానల్లో సవాల్ చేస్తూ మాట్లాడారు. నా భర్తే కనుక నేరస్తుడు అని నిరూపణ అయితే నేను అతనికి డైవర్స్ ఇచ్చి నా భర్త అలాంటి దోషి అని తెలిస్తే నా పిల్లలతోటి నేను దూరంగా వెళ్ళిపోతా, అలా ఇలా అని ఆవేశంగా మాట్లాడుతున్నారు. నేను అమ్మాయిని కొట్టబోయాను అని ఒకసారి, కొట్టాను అని ఒకసారి, రకరకాలుగా ఆవేశంగా మాట్లాడారు ఆవిడ కొన్ని ఛానల్స్. ఇప్పుడు ఆవిడ మానసిక పరిస్థితి కూడా, తన భర్త ఈ రకంగా నిందారోపణకు గురయ్యి రిమాండ్లో ఉన్నాడు అంటే ఆందోళన ఉంటుందిగా న్యాచురల్గా. అలాగే ఆవిడ కుటుంబం ఏమైపోతుంది, బిడ్డలు ఏమైపోతారు అనేటువంటి బాధ, ఇవన్నీ ఉంటాయి. అంచేత ఆమె కూడా కొంత సమన్వయం పాటించి చక్కగా అడ్వకేట్లని సంప్రదించి వారి సలహాలతోటి ఆమె ప్రతి స్టెప్ వేయడము మంచిది అని నా ఉద్దేశము. అలాగే ఎవరైతే ఆ బాధితురాలు గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారో మీరు కూడా కొంచెము తమాయించుకోండి. నిజ నిర్ధారణ జరిగేదాకా, నేరస్తులు ఎవరు అనేది ప్రూవ్ అయ్యేదాకా దయచేసి జానీని నేరస్తుడు అని కన్ఫర్మ్ చేయకండి. ఆ బాధితురాల్ని కూడా నేరస్తురాలు ఈ అమ్మాయే, తన స్వార్థంతో ఇలా చేస్తోంది, ఇంకో ప్రోద్బలంతో ఇలా చేస్తోంది, ఇంకొకరి అండతో చేస్తోంది అని మీరు నిర్ణయించకండి. ప్లీజ్ కొంచెం ఓర్పుగా వెయిట్ చేయండి. తేలుతుంది ఎవరు దోషి, ఎవరు దొంగ, ఎవడు నేరస్తుడు, ఎవరు రేపు చేశాడా చేయలేదా, ఇవన్నీ కూడా తేల్తాయి. అందరం కూడా ఓర్పుగా ఎదురు చూడాల్సిన సమయం ఇది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.